వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలు మానవులపై చేసే క్రూరత్వం గురించి ఏమంటారని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కల దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడడానికి కుక్కల బెడద కారణమని సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీం నియమాలను అమలు చేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేస్తున్నట్లు జస్టిస్ విక్రమ్నాథ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలు అమలు వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి జస్టిస్ విక్రమ్నాథ్ వాయిదా వేశారు. అలాగే అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని సీఎస్లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల ఉన్మాదం భారతీయ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వీధి కుక్కల నియంత్రణపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇటీవల మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వీధి కుక్కల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక అఫిడవిట్ అనేది దాఖలు చేయాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వీధి కుక్కల నియంత్రణ కోసం తీసుకున్న చర్యల్ని ప్రస్తావిస్తూ అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, వాటి జనన నియంత్రణ కోసం నిబంధన అమలు విషయంలో సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ అనేది కూడా జరిపింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్రాల నుంచి ఈ వీధి కుక్కలను నియంత్రించే విషయంలో, అదేవిధంగా వాటిని జనాలను నియంత్రించే విషయంలో తీసుకున్న నివేదికలు పంపకపోవడంపై కోర్టు అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేయడం జరిగింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని దిశ ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఏ రాష్ట్రం నుంచి అమలు అఫిడవిట్ రాలేదు అనే విషయాన్ని కూడా పరిశీలించారు. అయితే కేవలం తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఈ అఫిడవిట్ అంటే కూడా సమర్పించాయి. మిగిలిన రాష్ట్రాలన్నింటివి ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఈ సందర్భంగా ఆదేశించడం కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానిస్తూ వీధి కుక్కల దాడులంటూ కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల దేశ ప్రతిష్టకు దెబ్బ అనేది కూడా తగులుతోంది. విదేశీ పత్రికలు కూడా ఈ ఘటనలను ప్రస్తావిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన సందర్భంగా విచారణ సందర్భంగా పేర్కొనడం కూడా జరిగింది. అయితే సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మార్గదర్శకాలంటి కూడా ఉన్నప్పటికీ అధికారులు స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా మరొక అడ్వకేట్ నకుల్ దేవన్ దాదాపు 25,000 రూపాయల ఇంప్లీడ్మెంట్ ఫీజు కోసం బ్యాంకు డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రీ స్వీకరించడం లేదని చెప్పేసి చెప్పారు. దీంతో కోర్టు త్వరలోనే దీనిపైన స్పష్టత అనేది కూడా ఇస్తామని చెప్పేసి చెప్తూనే తెలంగాణ తరఫున కోర్టుకు హాజరైన అభిషేక్ మను సింగ్ ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా 2 లక్షల కుక్కలను స్టెరిలైజ్ చేసి దాదాపు 4 లక్షల కుక్కలకు కుటుంబాన్ని మిగిలిన చికిత్సలను కూడా అందించడం కూడా జరిగింది. సో హ్యూమన్ సొసైటీ సంస్థ దీనికి సరైన పరిష్కారం అనేది కూడా ఇస్తుందని చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానిస్తూ మానవులపై జరిగే దాడి గురించి ఏంటి ప్రతి నివాస సమితి ఈ కేసులో ఇంక్లూడ్ అవుతే దాదాపు కోట్లాది పిటిషన్ అంటే కూడా వస్తాయి కాబట్టి సహేతుకమైన సూచనలు ఇవ్వండి అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు జాతీయ జంతు సంక్షేమ బోర్డు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఇంక్లూడ్ అయి ఉండాలని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేస్తూ నవంబర్ 3వ తారీఖున ఉదయం 10:30 గంటలకు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఒకవేళ చీఫ్ సెక్రటరీలు కనుక కోర్టుకు హాజరు కాకపోతే వాళ్ళపై కఠిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియా పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ కూడా అధికారులకు కనిపించడం లేదా, అయితే
అయినప్పటికీ ఎలాంటి చర్యలు కూడా ఎందుకు తీసుకోవడం కూడా లేదు. ఒకవేళ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు హాజరు కాకపోతే కోర్టును ఆడిటోరియంలో నిర్వహించి అక్కడికి అందరినీ పిలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో నవంబర్ 3వ తారీఖు లోపు అంటే వచ్చే వారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలు కూడా తమ రాష్ట్రాల్లో వీధి కుక్కల నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తూ అఫిడవిట్ అనేది కూడా తీసుకొని సుప్రీంకోర్టుకు రావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని కూడా చూడాలి. కానీ దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఈ వీధి కుక్కలకు సంబంధించిన దాడులు, అందులో చనిపోతున్న వాళ్ళ సంఖ్య అనేది పెరగడం అనేది కూడా ఆందోళన కలిగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇవి